హలో గైస్, మనం ఇప్పుడు కజ్బేగిలో ఉన్నాం. మంచి మంచి స్పాట్స్ అనేవి మీకు ఈ వీడియోలో చూపిస్తాం. వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కజ్బేగి జార్జియాకి నియర్లీ ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కంప్లీట్ స్నో మౌంటైన్స్ అన్నమాట. మా ప్రయాణం టిబ్లిసీ నుంచి స్టార్ట్ అయింది. ఎన్నో టన్నెల్స్, అందమైన రూట్స్, అలాగే స్నో ఫాల్స్, స్నో అంటే మధ్యన స్నో మౌంటైన్స్ మధ్యలోంచి చాలా చాలా బాగా జరిగిందనమాట. అక్కడి నుంచి గడవడి చేరుకున్నాం. ఆల్రెడీ ఒక షార్ట్ కూడా దీని మీద చేశాను. రష్యా వాళ్ళకి జార్జియా వాళ్ళకి మధ్యన స్నేహబంధాన్ని గుర్తుగా ఈ ఫ్రెండ్షిప్ వాల్ని అయితే కట్టడం జరిగిందనమాట. దాని విజువల్స్ కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. అక్కడి నుంచి మేము కజ్బేకికి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఇక్కడ చైనా వాళ్ళు కడుతున్న బ్రిడ్జ్ చూసారు కదా. ఇక్కడ ఎక్కువగా టన్నెల్స్కి సంబంధించిన బ్రిడ్జెస్ అన్ని చైనా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అందుకే చైనీస్ ఎక్కువగా ఇక్కడ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇదే కజ్బేగి చూడండి. కజ్బేగి చాలా హైట్లో ఉంది. మేము చాలా కింద ఉన్నాం. 1000 మీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట. ఆ పైకి వెళ్ళే రూట్, ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ కజ్బేగి ఎందుకు అంత ఫేమస్ అంటే, మనకి ఎందుకు అంత స్పెషల్ అంటే, రీసెంట్ గా బాలయ్య బాబు అఖండ హైందవం సాంగ్ ఉంటది కదా, అలాగే కొన్ని సీన్స్, దిష్టి తీసే సీన్స్ అవన్నీ కూడా ఇక్కడే తీశారు, కజ్బేగిలోనే తీశారు అనమాట. కజ్బేగి మంచు పర్వతాల్లోనే తీశారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, ఇక్కడ కింగ్ జార్జ్ నిర్మించిన ఒక ఓల్డెస్ట్ ఏన్షియంట్ చర్చ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కజ్బేగి కింద ఉన్నాం, పైకి దగ్గర ఒక 1000 మీటర్ల పై ఎత్తులో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ కూడా మీకు లాంగ్ లుక్ చూపిస్తున్నాను. ఆ చర్చ్ స్పెషల్ ఏంటంటే ఓల్డెస్ట్ అనమాట. అయితే ఇంతకంటే ఓల్డెస్ట్ మనకున్నాయి, బట్ ఇక్కడ కింగ్ జార్జ్ ఇక్కడ దాన్ని నిర్మించాడు. అయితే కజ్బేగికి ఒక చిన్న స్పెషాలిటీ కూడా ఉంది. ఒకప్పుడు అంటే 25 years బ్యాక్ ఇక్కడ 40 members ఉండేవారట. ఇప్పుడు 5000 members అయ్యారు. ఎలా అంటే ఇక్కడ నుంచి అందరూ అటు సివిలైజేషన్ కి అటు టిబ్లిసీ వచ్చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వాళ్ళకి ఒక ఉపాధి ఇచ్చింది. అంటే ఏ టూరిస్ట్ వచ్చి బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి కదా, ఈ టూరిస్ట్ వచ్చినా సరే ఇక్కడ వచ్చి ఆగిపోవాలన్నమాట. ఆగిన తర్వాత ఇక్కడ నుంచి ఆ చర్చ్ కి పర్ హెడ్ 20 జెల్స్ కలెక్ట్ చేస్తారు, నియర్లీ 600. ఆ కలెక్ట్ చేసిన ఆ అమౌంట్ వీళ్ళకి ఉపాధిగా ఉంటుంది, టూరిస్ట్ గా ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ రూల్ పెట్టడం వల్ల చాలా మంది మళ్ళీ అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయింది అనమాట. ఇక్కడ బాగుంది. ఇప్పుడు కజ్బేగిలో టెంపరేచర్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండి చేస్తున్నాను. మీరు చూస్తే చూడండి, అసలు మంచు పర్వతాలన్నీ ఉంటాయి. అలాగే దీని ముందు బడోమి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది.